సమ్మర్ ఇంకా పూర్తి స్థాయిలో రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 దాటగానే సూర్యుడు యాక్షన్లోకి దిగిపోతున్నాడు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే రాను రాను వడగాలుల తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. రంజాన్ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లలో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో మార్చి 15 నుంచి అన్ని స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఇలాగే స్కూళ్ల టైమింగ్స్ కొనసాగుతాయి. 10వ తరగతి జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లు జరుగుతాయి. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఏపీలోని విద్యా సంస్థలకు మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో త్వరలో అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరగటం వల్ల విద్యార్థులకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్కూళ్లలో ఎండవేడి కారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. వైద్య నిపుణుల సూచనల మేరకు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒంటిపూట బడులను ప్రభుత్వం ప్రతి ఏటా అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలాఖరు నుంచి ఈసారి వేసవి సెలవులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.